అభ్యసన ప్రక్రియలో నేర్చుకున్న విషయము స్మృతియందు ఉంచుకొనుటలో ఇంద్రియాల పాత్ర. చదవడం ద్వారా 10%, వినడం ద్వారా 20%, చూడడం ద్వారా 30%, చూస్తూ వినడం ద్వారా 50%, స్వతహాగా వివరించడం ద్వారా 70%, వివరిస్తూ పనిచేయడం ద్వారా 90% స్మృతియందు ఉంటుంది. ఇక్కడ నేను ఎందుకంటే నా ఫోన్ క్లారిటీ లేకపోయినా ఫొటోస్ తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మనము ఊరికే చూసుకుంటా చదువుకుంటా పోయామనుకోండి, మనం బుక్ ముందే ఉంటాం, మన మనసు ఎక్కడో ఉంటుంది. అదే వింటూ ఉన్నామనుకోండి, మీరు చూడండి చూడకపోండి, ఏదైనా పని చేసుకుంటా అయినా స్పీకర్ ఆన్ చేసుకుని వింటూ ఉన్నామనుకోండి, వినడం ద్వారానే 20% స్మృతి యందు ఉంటుందంట. ఇది నేను చెప్పింది కాదు, మనకు మెథడాలజీ బుక్లోనే ఉంది. చదవడం ద్వారా అంటే పఠనం ద్వారా కేవలం 10% గుర్తుంటుంది. అదే వింటే 20% గుర్తుంటుంది. చూస్తే 30% గుర్తుంటుంది. చూస్తూ వింటే 50% గుర్తుంటుంది. స్వతహాగా వివరిస్తే మనమే ఎక్స్ప్లెయిన్ చేస్తే 70% గుర్తుంటుంది. వివరిస్తూ పని చేస్తే 90% గుర్తుంటుంది.